దయచేసి న్యూస్లోకి వెళ్లే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం చేయండి. మరి బ్యాక్గ్రౌండ్లో టైటిల్ చాలా ఇంట్రెస్టింగ్ టైటిల్ ఉంది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మన అన్న యనుమల రేవంత్ రెడ్డి గారు 30వ తారీఖు నుంచి అసెంబ్లీ సమావేశాలు పెట్టాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా ఒక వార్త వస్తాం. అది సమావేశాల వెనుక ఒక కథ ఉన్నది. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కట్టిన కాళేశ్వరం అనే ప్రాజెక్టు పైన ఏ రకంగా విషయం చిమ్మాలి, ఏ రకంగా అన్న మైలేజ్ తెచ్చుకోవాలి, తద్వారా స్థానిక ఎన్నికల్లో ఓట్లు పడేసుకోవాలి, కేసీఆర్ను బదనాం చేసి ఓట్లు బీఆర్ఎస్ పడికి పడకుండా ఒక ప్రోగ్రాం జరుగుతుంది. ప్రజలు ఏమనుకుంటున్నది ఒకసారి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. టైటిల్ ఏంటంటే కాళేశ్వరంపై చర్చకు కేసీఆర్ అసెంబ్లీకి వస్తాడా? ఇప్పుడు అసలు రేవంత్ రెడ్డి అసెంబ్లీకి వస్తాడా రాడా? ముఖ్యమంత్రి అసెంబ్లీలో కూర్చున్నా ఎవడు అడుగుతలేడు. కానీ రేవంత్ రెడ్డి వచ్చినా రాకపోయినా ఉన్నా పీకినా మాకు సంబంధం లేదు, కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అసెంబ్లీకి వస్తారా అనేది ప్రజలు ఉత్కంఠగా ఎదురుస్తారు. ఎందుకంటే కాళేశ్వరం అనే ప్రాజెక్ట్ నుంచి గత 20 నెలలుగా ఏ రకంగా నీళ్ళు ఇవ్వకుండా, కరెంట్ ఇవ్వకుండా ప్రజలందరినీ రాపి రంపాన పెట్టిరో చూస్తావు. మరి కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన రిపోర్టు పైన హైకోర్టు ఇచ్చిన సూచనల మేరకు మరి రేవంత్ రెడ్డి గారు 30వ తారీఖు అసెంబ్లీలో చర్చ పెట్టబోతారట. ఆ చర్చలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు పాల్గొంటే, ఒకవేళ కాళేశ్వరం కమిషన్ పైన ఆయన మాట్లాడితే ఆయనకు సమాధానం చెప్పే మునగాడు ఉన్న కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడా అనేది ప్రజలు అనుకుంటారు. మరొకటి, రేవంత్ రెడ్డికి ఉన్న అన్ని అవకాశాలు అయిపోయినాయి. చివరిగా మిగిలింది కాళేశ్వరం కమిషన్ రిపోర్టు. ఈ రిపోర్టు ద్వారా ఏదైతే గత 20 నెలలకెళ్ళి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరినీ మోసం చేస్తూ కాళేశ్వరాన్ని బూచిగా చూపించి ఎన్నికల్లో లబ్ధి పొందుతూ వచ్చిన రేవంత్ రెడ్డి గారు చివరి అవకాశం, ఈ స్థానిక ఎన్నికల్లో గెలవాలనుకున్న ఒకే ఒక అవకాశం ఈ కాళేశ్వరం కమిషన్. కాబట్టి మరి కేసీఆర్ వస్తాడా? వస్తే రేవంత్ రెడ్డి సమాధానం చెప్తాడా? సమాధానం చెప్పే మనవాడి కాంగ్రెస్ పార్టీలో ఎవరు ఉన్నాడా? ఇన్ని రకాలుగా ప్రజలు ఆలోచిస్తారు. నేనేమనుకుంటానంటే, ఒకనాడు కాళేశ్వరం గురించి ఇంత పెద్ద పెట్టి అసెంబ్లీలో మాట్లాడితేనే ఏ సన్నాసుడు నోరు తెరలే. మరీ ముఖ్యంగా ఎవరైతే మంత్రిగా ఉన్నాడో ఆయనే ఆనాడు అన్నాడు, ఏమన్నా మరి కాళేశ్వరం గురించి మాట్లాడరాదా, మరి నువ్వు మునగాని అయితే అడిగిరు. లేదు సార్, నాతో తిక్కలో లేడు, నేను మాట్లాడలేను, నేను తల్లితో ఒక దద్దామని ఒక ఆయన నేను ప్రిపేర్ అయ్యి రాలే, పనుకుంటా అనుకోవచ్చునా అని ఆ నిండు అసెంబ్లీలో మాట్లాడే పద్ధతి చూసినాం. సో అట్లాంటి మేధావులు కాంగ్రెస్ పార్టీలో ఉండి కాళేశ్వరం కమిషన్ పైన మాట్లాడతారా అనేది నేనైతే చాలా ఆశగా ఎదురుస్తా ఉన్నా. కేసీఆర్ రావాలి, ఏ రకంగా మేడిగడ్డను బదనాం చేసి చూడాలి, ప్రజలకు తెలియాలి, తద్వారా కాంగ్రెస్ పార్టీ యొక్క నీచమైన రాజకీయాన్ని, ప్రజలకు నీళ్ళు ఇవ్వలేని సన్నాసి పరిపాలన గురించి ప్రజలకు వాస్తవాలు తెలియాలని చెప్పేసి నేను కోరుకుంటాను. కానీ రాడని చెప్పేసి ప్రజలు అంటావు. సో కేసీఆర్ రాడని చెప్పేసి అంటావు. ఇంకా చూడరా, కమిషన్ రిపోర్టే ఆఖరి అస్త్రంగా మన రేవంత్ అన్న వాడుతా ఉండు. కాళేశ్వరంపై చర్చకు రెడీ అవుతున్న ప్రభుత్వం ఆ తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూల్ చేసింది. ఈ నెల 29న కేబినెట్ భేటీ అయింది. 30 నుంచి అసెంబ్లీ సమావేశాలు, 5 రోజుల పాటు జరగనున్న అసెంబ్లీ సమావేశాలు. తొలి రోజు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటికి సంతాపం, మిగతా 4 రోజుల పాటు ఉపరాష్ట్రపతి ఎన్నిక, కాళేశ్వరం కమిషన్ నివేదికపై చర్చించనున్న అసెంబ్లీ. ప్రధాన చర్చ అంతా జస్టిస్ పిసి ఘోష్ నివేదికపైనే. నివేదిక చర్చలో ముఖ్యమంత్రి మాట్లాడే అవకాశం ఉంది. ప్రతిపక్షానికి డిఫెన్స్ చేసుకునే ఛాన్స్ ఇవ్వద్దనే ప్లాన్ చేస్తున్నారు. బెడ్జి కొట్టిన బీసీ రిజర్వేషన్, రుణమాఫీ, రైతు భరోసా, యూరియా కొరతతో అన్నదాతల్లో తీవ్ర వ్యతిరేకత. ఇక కాళేశ్వరం రిపోర్టే ఆఖరి అస్త్రమని భావిస్తున్న రేవంత్ సర్కారు. ఈ కేసులో ఫస్ట్ హరీష్ రావును, స్మితా సబర్వాల్ ను అరెస్టు చేస్తారంటూ కాంగ్రెస్ సోషల్ మీడియాలో జోరుగా నిన్న మన నుంచి చర్చ జరుగుతాం. రుణమాఫీ చేయలేదు, రైతు బంద్ ఇయ్యలేదు, బీసీలకు స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్ కుండుసున్నా కనిపిస్తా ఉంది. కాంగ్రెస్ పార్టీ స్థానిక ఎన్నికలకు పోవడానికి ఉన్న ప్రతి అవకాశం కూడా ఆగమైపోయింది. ఒకే ఒక చివరి అవకాశం కాళేశ్వరం కమిషన్ రిపోర్టు. ఈ రిపోర్టు ద్వారా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని బదనాం చేసి
బీఆర్ఎస్ పార్టీ వైపు నుంచి ప్రజలు కాంగ్రెస్ పార్టీ వైపు మళ్ళీపోతారేమో అని ఒక భ్రమలో వస్తా ఉండేమో అన్న. భ్రమే కాకపోతే ఇది నిజమవుతుంది. ఇది అయ్యేదేనా? ఆడ ఎల్లంపల్లి గురించి ఎస్ఆర్ఎస్పి గురించి రాస్తా ఉంటే లోకం మొత్తం కాకరి చుమ్మింది. మరి మేడిగడ్డ ఊలిపోయింది చూపారు సన్నాసులను అడిగిరు కాంగ్రెస్ వాళ్ళు. బీఆర్ఎస్ వాళ్ళు పోయి మరి అడిగిపోయి చూపించరు. ఈలో చెప్పిరు మల్లన్న సాగు గురించి, గాయత్రి పంప్ హౌస్ గురించి. ఈ దుర్మార్గం అది కూలిపోలేదని తెలిసినాక ఇదే దుర్మార్గులు అంట కేసీఆర్ లంగా, కేసీఆర్ దొంగ, కేసీఆర్ కాళేశ్వరం కూలబెట్టినంటారంట. 20 నెలలకెళ్ళి రిపేర్లు చేయకపోయినా, తట్టడి మత్తి ఎత్తకపోయినా 20 నెలలకెళ్ళి ఆ కాళేశ్వరంలో మేడిగడ్డ అనేది నిటారుగా మునగాన్ లెక్క మొగోన్ లెక్క నిలబడదని లోకం అంటుంది. నీళ్ళు లేని సన్నాసులు, ప్రజలు నీళ్లు తాగితే వ్యవసాయానికి చుక్క నీళ్ళు లేని సన్నాసులు ఎలా కాళేశ్వరం కమిషన్ లో రిపోర్టు పైన మాట్లాడి కల్వకుంట్ల చంద్రశేఖరరావును బదనామం చేసి తద్వారా మేము మునగాళ్ళం అని చెప్పేసి అనిపించుకొని ఆ రూపంలో స్థానిక ఎన్నికల్లో ఓట్లు వేయించుకుంటాడా. ఇది ఎట్లుందంటే నేతి బీరకాయలో నెయ్యలేనట్టుగా మన రేవంత్ అన్న మాటల్లో చిత్తశుద్ధి అని లోకం అనుకుంటాను. కాబట్టి రేపు ఇంత పొడుగు కాదు, ఇంత పొడుగు కర్రు కాసి వాత పెడతారు మీకు రేపు స్థానిక ఎన్నికల. మీ దమ్మున్న ప్రచారం చేసుకోరు. రేపు మీ దమ్మున్న ప్రచారం చేసుకొని తెలంగాణ రాష్ట్రంలో ఒక 10% రైతులు నమ్మించినా మీరు మునగాలని ఒప్పుకుంటున్నారు. మీరు రేపు చర్చ పెట్టిన తర్వాత కేసీఆర్ తప్పు చేసిండు, కేసీఆర్ కాళేశ్వరం కట్టేది కాకుండా మీ మునగాళ్ళ పందికొక్కు లెక్క తిరిగి పండుకోనుండే 20 నెలలకేళ్ళు అని చెప్పేసి రేవంత్ అన్న ఒకవేళ నిరూపిస్తే ప్రజలల్లా సలాం కొట్టి గులాం అయితే నీకు అంతే. నోట్లో ఉంచుతారు ఇప్పటికే నోట్లో ఉంచుతారు నీ రాజ్యం పైన. రోజు వీడియోలు వస్తాను సోషల్ మీడియాలో. లకారాలు అకారాలు వాడుతున్నారు రైతాంగం సోషల్ మీడియాలో. కావాలంటే వీడియోలు పట్టుకొస్తే ఇప్పుడు నాకు కేసులు పెడతా నూక్కుంటాను కానీ అంత దుర్మార్గంగా తిడతారు. ఇంకా సిగ్గు లేకుండా నేను రిపోర్ట్ పైన మాట్లాడతా, నేను ఎగురు వెళ్తా, నీ కేసీఆర్ అరెస్ట్ చేస్తా, నీతో అయ్యేది లేదు పొడిచేది లేదు. నువ్వు 20 నెలలకి వెళ్ళి ఏం పొడిచావు ఇలా కొత్తగా పొడుస్తానికి? ఒకే ఒక కాళేశ్వరం పేరు ఎప్పుకొని అసెంబ్లీ ఎన్నికలు పడ్డావు, పార్లమెంట్ ఎన్నికలు పడ్డావు. ఇలా స్థానిక ఎన్నికలు పడ్డావు అంటే ప్రజలు తిరగబడ్డరు. నిన్ను పడేస్తట్టుంది. ఇప్పుడు నిన్ను ముఖ్యమంత్రి దిద్ది తట్టుకొడతాను. మరి ఈ రకంగా ఇలా వార్తలు రాసిరాయా? మరి మా అన్నగారి జ్యోతి, మా అన్న కోసమే బతికే జ్యోతి కూడా ఇలా ఈ వార్త రాసింది. 30 నుంచి అసెంబ్లీ కాళేశ్వరంపై పీసీ ఘోష్ కమిషన్ నివేదిక మీద చర్చ పెట్టిన మునగాడు రెండు రాధాకృష్ణ. అల్లా చర్చ పెడితే తెలుగు కాళ్ళోడు ఎవడున్నా అసలు కాంగ్రెస్ లో నాకు అర్థం కాలేదు. నువ్వు చెప్పి అన్న అంత దద్దమ్మలే కదా అల్లా ఉన్నది. ఎవడన్నా తెలుగు కాళ్ళు ఉంటే కదా చర్చ పెడతానికి. రాధాకృష్ణ పేమెంట్ ఎక్కువ వచ్చిందా ఇలా ఏమన్నా చెప్పు మరి అన్న. పేమెంట్ ఎక్కువ వచ్చినట్టుంది మనోనికి ఇలా వార్త రాసింది. ఇక మన రేవంత్ వెలుగు ఏమంటాని ఇక ఇదే సెప్టెంబర్ 4 కొనసాగే అవకాశం. కాళేశ్వరం కమిషన్ రిపోర్టు. మరి సన్నాసులారా 20 నెలలు అయితే అందరూ మరి నీళ్ళని కీలర్ అనేది దాని మీద కూడా చర్చ పెట్టరు. మీ బతుకుల మానవాడ మీకు అంత తెలివి ఉంటే, మీరు తెలివిగా కాంగ్రెస్ పార్టీలో ఉంటే వివేక్ వెంకటస్వామి గారు సో దయచేసి నువ్వు మునగానమైనా పర్వాలేదు, ఎవరైనా సరే మునగానంటాడు కాంగ్రెస్ పార్టీలో ఉంటే 20 నెలలకి వెళ్ళి కాళేశ్వరంకి వెళ్ళి ఎందుకు నీళ్ళు ఇయ్యలేదో దానిపైన చర్చ పెట్టరు ఒక రోజు. ఇక మీరు మునగాలని ఒప్పుకుంటాం. మేము ఇక శతగాని పనికిమాల దద్దమ్మల మాటకొచ్చి ముఖ్యమంత్రులను ఎమ్మెల్యేలను చెప్తానట గుడ్డికూర వాళ్ళ పనులు తగినట మీస వంటి దద్దమ్మలే. ఇంక అంతే మీరు పోలిసేది. ఇక అందుకని మీరు పోలిసేది ఏం లేదు. కానీ ఇది మొదటి అంశం ఇలా.